చతురామ్నాయ పీఠాలలో ప్రథమము ప్రధానము అయినటువంటిది దక్షిణామ్నాయ పీఠము. దానిని జగద్గురువులు శృంగేరిలో స్థాపన చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రస్తుతం చిక్కమగళూరు జిల్లాలో తుంగానది తీరంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రము. మరొక విశేషం ఏంటంటే ప్రథమమైనటువంటి పీఠము కాకుండా ఇక్కడ మొట్టమొదటి పీఠాధిపతిగా జగద్గురు సురేశ్వరాచార్యుల వారిని శంకరాచార్యుల వారు నియమించారు. సురేశ్వరాచార్యుల వారంటే మహాపండితులైనటువంటి మండన మిశ్రుడు. పూర్వాశ్రమంలో సన్యాసి కాకముందు వారి పేరు మండన మిశ్రుడు. శంకరాచార్యుల వారికి ఉన్నటువంటి శిష్యులు అంటే ప్రధానంగా ఈ చతురామ్నాయ పీఠాలలో జగద్గురువులుగా నియమించబడినటువంటి శిష్యులు నలుగురులో మిగతా ముగ్గురు వారంతట వారే జగద్గురువు శంకరాచార్యుల వారిని ఆశ్రయించి శిష్యరికం చేశారు. సురేశ్వరాచార్యుల వారి దగ్గరకు వచ్చేసరికి ఆ మండన మిశ్ర పండితుడు కర్మ సిద్ధాంతంలో నిష్ణాతులు, కర్మ సిద్ధాంతానికి ఆయన పరాకాష్ఠ వంటి వారు. పూర్వమీమాంస అనేటువంటి విషయంలో వైదిక మతంలో సనాతన ధర్మంలో కర్మ అనేది కర్మకాండ అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయము. కర్మకాండ సంపూర్ణంగా చేస్తేనే ముక్తి కలుగుతుంది అనేటువంటి భావనలో ఆ సమయంలో కొంతకాలం జనము ఉండేవారు. కనుక జ్ఞానం వలననే ముక్తి అనేటువంటి ఉపనిషత్ సిద్ధాంతాన్ని స్థాపన చేస్తే ఈ కర్మ సిద్ధాంతమే కర్మ వలననే ముక్తి అనేటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు అది అసంపూర్ణ జ్ఞానం అవడం వలన కర్మ ఎలా చేయాలి, కర్మ ఇలా చేయాలా, అలా చేయాలా, ఈ కర్మ ఉత్తమమైనదా, ఆ కర్మ ఉత్తమమైనదా అనేటువంటి విషయాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వారికి అసలైన సమాధానం దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆ సమాధానం దొరకాలి అంటే కర్మకాండ చేయవలసినదే చిత్తశుద్ధి కోసము. కానీ చిత్తశుద్ధి కలిగిన తర్వాత సరైనటువంటి గురువు సమక్షంలో జ్ఞానోపదేశాన్ని పొందిన తర్వాతే ముక్తి అనేటువంటి విషయాన్ని స్థాపన చేయాలి. కనుక ఆ స్థాపన చేయడానికని చేయాలంటే ఈ కర్మ సిద్ధాంతాల్లో పరాకాష్ఠగా ఉన్నటువంటి మండన మిశ్ర పండితుడి చేత జ్ఞాన మార్గాన్ని ఒప్పించాలి. అందుకని శంకరాచార్యులు వారే స్వయంగా మాహిష్మతి నగరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మండన మిశ్ర పండితుడిని వాదనలో జయించి వారిని తన శిష్యులుగా స్వీకరించి సన్యాసాశ్రమాన్ని ప్రసాదించి సురేశ్వరాచార్యులు అనేటువంటి ఆ యోగ పట్టాన్ని అనుగ్రహించి తద్వారా వారిని ప్రథమ పీఠమైనటువంటి శృంగేరిలో జగద్గురువులుగా స్థాపన చేశారు పీఠాధిపతిగా. కనుక అప్పటి నుంచి కూడా శృంగేరి పీఠము ఈ పూర్వోత్తర మీమాంసా శాస్త్రములనే కాకుండా వాటికి ఉపోద్బలకంగా ఉండేటువంటి సకల శాస్త్రములు, సకల వేదములకు నిలయంగా భాసిల్లుతోంది.